ఓటమో విజయమో తాను రాజకీయ పార్టీ స్థాపించిన దగ్గర నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైనటువంటి సిద్ధాంతం అండ్ ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో ఒక స్థిరమైనటువంటి ఏమంటారు కమిట్మెంట్ అనుకోండి, ఒక కమిట్మెంట్తో రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆయన విజయమో ఓటమో తాను ఏది అనుకుంటే దాని మాట మీద నిలబడి ముందుకు వెళ్తూ ఉంటారు. భయం అయిందని చెప్పి చీకట్లో ఎవరినైనా కలవడము, లేదు ఓడిపోతానని చెప్పి భయంతో ఇంకెవరితో పొత్తుల కోసం వెంపర్లాడము, ఇంకెవరో జెండాలు మోయడము, ఇటువంటి వాటికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు ఒక బ్రాండ్ లాంటి సైన్స్ అనుకుంటా పాలిటిక్స్లో ఇవన్నీ కూడా. సరే, కొన్నిసార్లు ఎప్పుడైనా కనుక రాజకీయ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా అప్పటి పరిస్థితులను బట్టి భవిష్యత్తులో ఆయన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి సైన్స్ అవన్నీ ఒక బ్రాండ్స్ లాంటివి. అంటే ఎవరి కోసం పొత్తుల కోసం వెంపర్లాడడం, కాపాడమనో రక్షించమనో ఇంకెవరినో శరణు కోరడం, ఇవన్నీ ఎప్పుడూ చేయలేం. అండ్ మేము ఒంటరిగానే పోటీ చేసాం, ఒంటరిగానే ప్రతిపక్షంలో ఉన్నాం, ఒంటరిగానే అధికారాన్ని చేపట్టాం, మళ్ళీ ఒంటరిగానే అధికారంలోకి వస్తామని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా చాలా దృఢంగా చెబుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మాజీ ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యేనేమో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు బజార్న పడేసే విధంగానే ఆయన మాట్లాడారు. సీరియస్లీ ఆయన ఏమంటారు, మేము పార్లమెంట్లో బీజేపీకి అన్నిటికీ కనుక వరుస పెట్టి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చాం బిల్లులకు, కానీ చివరిలో బీజేపీతో పొత్తు పెట్టుకోలేకపోయాం, అందుకే మేము ఓడిపోయాము. బీజేపీ అగ్రనేతలు ఒప్పుకుంటే అండర్లైన్ చేసుకోండి, బీజేపీ అగ్రనేతలు ఒప్పుకుంటే ఈసారైనా కనుక మా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని చెప్పి ఇతను సెలవిచ్చారు. ఏమన్నా సందర్భోచితమైవి, ఏమన్నా అవసరమయ్యే కమెంట్లు. ఒకవైపు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తుంది. వైసీపీ బలమైన ఓటు బ్యాంకు మద్దతుదారు ఎవరో అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏ విధమైన సందర్భము లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఈ కమెంట్స్ చేయడం ఏంటి? ఏమైనా సందర్భం ఉందా పోని? అది కూడా బీజేపీ అగ్రనేతలు ఒప్పుకుంటే, అంటే బీజేపీ వాళ్ళు వైసీపీతో పొత్తుకు ఒప్పుకోవడం లేదా అంటే వీళ్ళు ట్రై చేశారా? ఎన్నో ప్రశ్నలు అటువైపు నుంచి వినిపిస్తాయి కదా. అసలు వాళ్ళు ఒప్పుకుంటే అనేది ఏంటి? పొత్తు కోసం ఈయన ఎప్పుడు వెంపర్లాడు, అసలు పొత్తు అనే ముచ్చటే ఆయన తీసుకురాడు కదా, ఆయన మనస్తత్వమే దానికి. సరే, అదే అన్నాం, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకోవచ్చాము. ఇప్పటివరకు అయితే అటువంటి ఆలోచనే లేదు కదా ఆయనకు. వాళ్ళు ఒప్పుకుంటే పొత్తని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏంటి బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళ శరణు కోరాల్సిన అవసరం ఏమైనా ఉందా? మరి అంత సీనియర్ నేత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వైసీపీ క్యాడర్లో ఒక రకమైన అభద్రత భావమో నిస్తేజమో రాదా? మరి ఎలా చేస్తారు అటువంటి వ్యాఖ్యలు? ఏమో మరి వైసీపీకి తెలియాలి, ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియాలి. మరి అటువంటి వ్యాఖ్యలు నాకు తెలిసి వైసీపీ క్యాడర్ అయితే స్వాగతించదు, ఎట్టి పరిస్థితుల్లో స్వాగతించరేమో. అసలు ఇప్పుడేం సమయం, ఇప్పుడేం అవసరం, వాళ్ళతో పొత్తేంది? దేశవ్యాప్తంగా వాళ్ళే విమర్శలు ఎదుర్కొంటున్నారు. విమర్శలు కాదు అవును పక్కన పెడదాం, జగన్ కంటూ ఒక విధానం ఉంది కదా, ఆ విధానాన్ని కాదని దాటుకొని ఆయన ఎందుకు వెళ్తారు? ఇప్పుడు ఈయన ఇటువంటి మాటలు మాట్లాడడం ఏంటి? ఇటువంటి వైసీపీకి మేలు చేస్తాయా? అంతిమంగా వైసీపీకి ఇవన్నీ కనుక ఎంత పెద్ద నష్టం చేకూరుస్తాయి?